హలో గాయ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. 4 మార్క్స్. షో దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ కాస్ సి ప్లస్ సి కాస్ బి అని అయితే ఉంది. ఇక్కడ మనం ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాం. షో దట్ అన్నాడు కాబట్టి ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాం. ఎందుకంటే ఎల్హెచ్ఎస్ చిన్నగా ఉంది, ఆర్హెచ్ఎస్ ఇంత ఉంది కదా. సో దీన్ని సాల్వ్ చేయొచ్చు మనకి, ఎందుకంటే కాస్ సి కాస్ బి ఫార్ములా కూడా తెలుసు మనకు. కాబట్టి వేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకి ఏ అనేది బయటపడిపోద్ది అంతే. చూడండి ఆన్సర్ టేకింగ్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. సో బీ కాస్ సి ప్లస్ సి కాస్ బి, ఇక్కడ మనకు కాస్ సి ఫార్ములా తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడ్ బై 2ab. కాస్ బి ఫార్ములా తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ డివైడ్ బై 2ac. ఇక్కడ ఇన్స్టాల్ చేసేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా అయిపోయింది. ఇంకా బీబీ క్యాన్సిల్, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇంకా సిసి క్యాన్సిల్. ఇక్కడ 2a ఉంటుంది, ఇక్కడ 2a ఉంటుంది. ఎల్సిఎం తీయచ్చు లేదా కామన్ అన్న తీయచ్చు, మీ ఇష్టం. చూడండి ఈ విధంగా అయిపోయింది. 1/2a అనేది ఇక్కడ మీరు ఎల్సిఎం అన్న తీయచ్చు లేదా కామన్ అన్న తీయచ్చు. ఇక్కడ ఎల్సిఎం తీసేసాను చూడండి, 2a ఎల్సిఎం తీసినట్లయితే ఇది వస్తుంది, ప్లస్ ఇంకా ప్లస్ ఇంక ఇది వచ్చేస్తుంది అంతే. ఎలా ఉండేది అలా, ఎందుకంటే ఎల్సిఎం తీసినది ఆల్రెడీ కింద ఉన్నాయి కాబట్టి ఇంకా పైన వచ్చేస్తుంది అంతే, ఏం లేదు. దీన్ని సాల్వ్ చేసుకోండి. ఇంకా చూడండి మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్, ఇక్కడ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అంతే. ఇంకా సో 2a స్క్వేర్ డివైడెడ్ బై 2a, 2 క్యాన్సిల్. ఇంకా ఏ స్క్వేర్ ఉంది, కింద ఏ ఉంది కాబట్టి ఒకటి క్యాన్సిల్ అయితే పైన ఒకటి ఉంటుంది. సో ఏ అంతే. ఇదే మనకు ఎల్హెచ్ఎస్ అంతే. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ కాస్ సి ప్లస్ సి కాస్ బి అంతే. బాక్స్లో పెట్టేసేయండి.